సరే తల్లి అని ఒక సత్యవర్మ మహారాజు ఏమన్నాడు, ఓ తల్లి నేను ఎంతైనా కానీ ఎంతైనా కానీ నీ కింద నేను సేవకుని నేను వచ్చిన అగో నేను చెయ్యనా అని నేనా తల్లి అని ఆ సత్యవర్మ మహారాజు చిన్న చిన్న మొక్కల్లారా ఉన్నాడు రాజు మరి మళ్ళీ జాగి ఎంతైనా మొగాని కన్ను చెత్రి కన్ను అన్నట్టు అగో నేనెట్లా నేను చూడాలని రాడు సత్యవర్మ మహారాజు ఏమి చేసిండు రెండు కళ్ళకు ఎప్పుడైతే కట్టుకుంటే రెండు కళ్ళకు ఎప్పుడైతే కట్టుకుంటే ఇక నేను తానం పోతానని అగో నాకు నా బిడ్డ బతికే నాకు బిడ్డ నాకు చిన్న బిడ్డ నా బిడ్డ పశువుల కసిగా ఉన్నప్పుడు నా బిడ్డకు నేను తానం పోయలేదా అరు వేళ్ళ నా తల్లికి నేను సాధన కానప్పుడు అగో మొగలు ఉద్యోగం ఒక చేతులు అయినప్పుడు సాధన కానప్పుడు కన్న గుర్తులు పోతలేరు నేను కట్టిన నేను మోసుకుంటానని అటువంటి సత్యవర్మ మహారాజు గట్టి పెట్టి చెట్టి
నాకు కట్టుకోరాదు ఇన్ని రోజులు అయితే ఇన్ని ఏళ్ళు అయితే ఇవాళ సీరే కట్ట సీర కట్టేవారు ప్రాణం పోయి మరి సీర కట్టేలే అరే బాబా వచ్చినవా నేను కట్టను నాతోటి కాదు అను లేదు అను అన్న అరే ఎందుకురా ఎందుకు వచ్చిన నేనేమి ఇంటిలో భార్య భర్తలుంటే ఇంటికి శృంగారం అన్నట్టు ఈ ఎల్ల చూసిన తల్లి ఎల్లను తీరడు అట్టు అన్నవా ఆకలి ఆకలి అంటాడు ఎందుకు నేను ఏం చేతునిగా ఆకలి అంటే ఇప్పుడు ఎవరు అన్నం వండిందని ఆకలి ఆకలి అంటున్నావేమిరా ఈ విషయం నీకు తెలుసునా నీకు తెలియదు అటు నీకు ఏమెరక గట్ల కాదు మేము ఇప్పుడే స్నానం పంపించిన కూడా నాకు మడి భగవంతుడి పూజ చేయండి మేము అసలుకే అన్నం అనుకోము తిరగాలం కాదు ఎప్పుడు తింటారు పూజ చేసుకోవద్దా సత్య పూజ చేసుకోవాలంటే ఏం కావాలి పువ్వులు కావాలి ఆ పువ్వు తీసుకొని వచ్చి పూజ చేసిన తర్వాత ఆ పువ్వు నీకు అన్నం వండిన తర్వాత నీకు అన్నం పెడితే మధ్య కడుగు నిండా తిను అమ్మా ఎంతైనా తడిపెడి తానాలు వచ్చిన నువ్వు మల్లె తోటల్లో పోయి నేను ఆ పువ్వులు తీసుకొని వచ్చి దేవునికి పూజించి నాకు అన్నం పెట్టు తల్లి అరే మళ్ళీ అట్లాగే నువ్వు రావా నేను కూడా రావన్నా మరి ఎవరు లేస్తారు పూలు నా చెట్టు నాకు అంతే కానీ చెట్టుంటే అక్కడ తోటల్లో నన్ను ఎత్తుకుంటే మళ్ళీ నేను పూలు తెంపుకొని సజ్జలు పోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత దేవుని పూజ కట్టుకున్న తర్వాత అప్పుడు నీకు అన్నం పెడతారు సత్య ఏంది నిన్ను నేను ఎత్తుకోవాలి ఎత్తుకున్నాడు కాదు అక్కడ అందకుంటే అంటన్నా నువ్వు ఎత్తుకున్నా సరే మంచిదనుకుంటాడు సత్యవరం మహారాజు తల్లి అని తల్లిని ఎప్పుడు పెట్టుకొని స్వర్గస్థులైనటువంటి మరి చింతపండుల ఇళ్ళల్లో మరి మా అన్నయ్య మా పెద్దన్న మరి చింతపండు శంకరయ్య లేడు మా వదిన కమలవ్వలేదు మరి మా అన్నయ్య లక్ష్మణు లేడు మా వదిన విజయమ్మ లేదని ఆత్మగల్ల మల్లయ్య చింతపండు మల్లయ్య అన్నల పేరు విన వదిన పేరు విన 216 రూపాయలు దానం చేసిన మల్లయ్యకు 216 కోట్లు కలిగని వాళ్ళకు లక్కలేని బంగారం తక్కడి కలిగి నిండు నూరెళ్ళ ముట్టేస్తాను వాళ్ళకు భార్య భర్తలకు నిలువని అగో చనిపోయిన ఇద్దరు అన్నలు ఇద్దరు వదినల జీవాత్మ సక్కంగా స్వర్గం చేరారా నా కన్న కొడుక తల్లి బుచ్చావా ఇళ్ళ తల్లి అగో తల్లి బుచ్చమ్మ లేదా అని వాళ్ళ తండ్రి ఎక్కడే అగో కన్న తండ్రి వెంకటయ్య లేడు కన్న తల్లి బుచ్చమ్మ లేదు పెద్దన్న శంకరన్న లేడు పెద్దదిన కమలమ్మ లేదు మరి ఆత్మగల్ల చిన్నన్న లక్ష్మణ లేడు చిన్న వదిన విజయమ్మ లేదు అని మరి మల్లన్న చూసినవా 216 రూపాయలు దానం వేసిండు వెళ్ళిపోయావా నా ఇన్న మళ్ళీ వస్తావా వెళ్ళిపోయావా నా ఇన్న మళ్ళీ వస్తావా వెళ్ళిపోయావా నా తల్లి మళ్ళీ వస్తావా తల్లి
బతుకు రూపమైతవా శంకరయ్య నీవు కాసే వెన్నెల వెలుగు వైతవా లక్ష్మణ నీవు ఊరేగిన చండీలే గల దుఃఖం శోకము పత్తికి దాగి ఆకుల నీరాని బాయ పంట సేను మోడు వారే పంట సేను ఇదులైతరా అన్నయ్య మీరు మా ఇంట్లో చంటి బిడ్డలైతరా అన్నయ్య మీరు నా గొంతులోన పాట వైతరా అన్నయ్య మీరు మరవాలే అన్న అన్నయ్య మీకురా నా అన్న శంకరన్నను వేడవదివే అన్నా మరి ఎవరి మీద వన్నవయ్యా శంకరన్నో నిన్ను ఎట్ల బాబుకెళ్ళినాడే ఆ దేవుడు మీరు ఒక్కరనక ఒక్కరే లక్ష్మణ చింతపండు వారి ఇట్లా అన్నలారా ఇక మీరు రాలిపోతిరా అన్నలారో ఓన్న శంకరన్న ఓన్న లక్ష్మణ తమ్ముడు మల్లయ్యను వెళ్ళిపోయిండ్రా నాకన్నా ఆత్మగల్ల తమ్ముడు మీకు అడుగుతారని వెళ్ళిపోయిందే అన్నయ్యా ఎక్కడ వెళ్ళిపోతివమ్మా వదినమ్మ ఓ వదినే కమలవ్వా ఓ వదినే విజయవ్వా నన్ను మరిదోర చూడలేదు చూడబుట్టిన తమ్ముడోర చూసుకున్నారు తొవ్వల కలిసిన దారిన కలిసిన గాని తొలగి తొవ్వలు ఇచ్చిండ్రు మాకు జరిగి బాటలు ఇచ్చిండ్రప్ప నేను లంగ తొందరైన గాని వదినమ్మలో నేను మిమ్మురాని మరిచిపోదు వదినమ్మరా ఓ మరిది మల్లయ్యా ఇక మేము వెళ్ళిపోతున్నాం పిల్లగా ఉండనా అని అన్నవా మాకు భూమి మీద బుక్కడు ప్రసాదం ఒడిసింది రానంటే ఎములొచ్చి మమ్మల్ని దొరకపోతున్నారయ్యా ఇక మేము వెళ్ళిపోతా ఉన్నాం నా తమ్ముడా చింతపండు వారి ఇంట్లో నా తమ్ముడా ఇక మా పేరు మార్చినది మల్లయ్యో తమ్ముడా మల్లన్నా పండుగ అయినాడు పబ్బ అయినాడు మీరందరూ ఒక్క కాడ కూసుండి అన్నం వినంగా నీకు తోడబుట్టిన అన్నదా పురాది కట్టే ఇది మా పెద్దన్న శంకరన్న బుక్క ఇది మా చిన్నన్న లచ్చన్న బుక్క అని మా పేరు చెప్పి మొదటి బుక్క గలవకాడ వెత్తు తమ్ముడా కాకినాడ నుంచి కాకుల ఎత్తి నీ చేత కవలవన్న నిండిపోతాం మల్లయ్యా ఏం పోతా ఉన్నావు వెళ్ళిపోతా ఉన్నావు తొవ్వా దొరికే రాను తొవ్వాలేదు నేను కన్న కొడుకు నా కొడుకు ఒక్కడు విజయభాస్కర్ ఉంటున్నాడు తండ్రిక తండ్రోలే ఏదన్నా ఆపద వచ్చిన గాని సంపద వచ్చిన గాని దగ్గర కూర్చుండి నువ్వు ధైర్యం చెప్పాలి వల్లన్నా వీడికి మా పేరు కలిసిపోతున్నది చూడాల బంధం తీరిపోతున్నది మా రూపురేఖలు మారిపోతున్నాయి ఇక అందరికి దూరం అయిన తప్పుడు మేము దేవునికి దగ్గరైతే ఉన్నామేమో ఆత్మగల్ల చింతపండు మల్లయ్య తల్లిదండ్రి పేరు వీణ అన్నదమ్ముల పేరు వీణ వదినల పేరు వీణ ఆదికి చేసినందుకు మనకిచ్చిన 216 రూపాయలకు 216 కోట్లు కలగని అగటువంటి మాయమోహిని ఏమన్నది వారి సత్యవర్ణ మేము బ్రాహ్మణి వంశంలో పుట్టున్నాము స్నానం చేసినాక మడి కట్టుకోరి మల్లెలు తెంపుకొచ్చి మహేశ్వరుని పూజ చేసిన తర్వాత నేను వంట చేస్తా నేను విన్న తర్వాత నీకు పెడతా పూల తోటల్లో పూల గోదాం పమ్మ అని సత్యవర్ణ మా రామును తీసుకొని పూల తోటల్లో పోతున్నదయ్యా ఎవర పాలయో
అనంత లోపలనే పూల తోటలు వేరే వచ్చింది కదా అబ్బా, అమ్మా ఈ తోటలు ఎంత బాగున్నాయిరా. అమ్మా మరి మనల్ని చూసి ఆ పూలు పూసినాయో మనల్ని చూసి అందం వచ్చిందో ఆ పూలే ఇంత అందంగా పూసినాయో మరి అమ్మా కాదు గాని ఆ. ఒక్క మనవి గదే పువ్వు ఏది గది గాడిద గాడిది కాదు అక్కడ పువ్వు ఉన్నది. ఏం పువ్వు ఇక్కడదా అది నిక్కుడు పువ్వు. నిక్కుడు ఉంటాయి ఎక్కడన్నా ఆ ఉంటదా గట్టెట్లుంటాయి. అగో కొత్తగా ఎర్రగా కిందేమో తెల్లగా అట్లంటే దాని పేరేం పేరు అగో నీకు తెలియదా నాకు తెలియదు. దాని పేరు గునుక పువ్వు అంటారు. ఈగా గునుక పువ్వుకే ఇప్పటికని చెప్తానవా. అగ్గో గదిలికే పలకం అంటున్నావా మొన్నటి సద్దుల పండుగ చూడాలి పెద్ద పెళ్లి జెండ కాడ చూడుకో లోళ్ళకు లోళ్ళే ఆ గోదావరి కాడ సౌరస్త కాడ చూడుకో అవి లోళ్ళకు లోళ్ళే. మరి పండుగ పోయినాక ఇక పండుగ వేయడం వల్ల పువ్వుకి ఏమిటికి పనికి రాదు. ఇక వేసే విడిచినాక నువ్వు నిన్నే పడికి పనికి రాదు. సరే అది పోనీ కానీ ఆ. ఇగో సత్య ఓయ్. ఏం పువ్వు ఎక్కడిది గిది గిది ఇక్కడ ముట్టుకుంటా గుచ్చుకుంటదా ఒక్కసారి అమ్మో ఏందిరా ఒక్కసారి భయపెట్టివి అంటే నీ కుచ్చుకున్నాడు అంతే అంత సంబరం. మంచిగా రాని మాటలు ముట్టుకుంటే ఎట్లా ముట్టుకుంటది. అగో ముట్టుకుంటే ఎట్లా గుచ్చుకుంటది అంటే నీకు తెలియదా నాకు తెలియదు. దాని పేరు గులాబీ పువ్వు అంటారు. ఆ గులాబీ ఎక్కడ కుచ్చుకుంటది మెత్తగా ఉంటది అది. ఆగో తెంపరానోళ్ళు పోయి కింద ముళ్ళు మీద పువ్వు ఆ. తెంపరానోళ్ళు పోయి ఇట్లా ముట్టుకొని తెప్పినట్టు అయితే ఆ. ముళ్ళు గుచ్చుకోవాలా. ఆహా అట్లనా ఆ. నిజమే గాని మరి అక్కడ మధ్యలో కూర్చున్న పువ్వు ఏది? గక్కడదా ఆ. అది రోకల బండ పువ్వు. రోకల బండ పూలు పూతాయి. ఎందుకు ఇయ్యదు మా ఇంటికాడ మూలకున్నది రోకల బండ చూస్తలేదు కదా. అది గొడ్డుది. ఇది పిల్లలు చేసిందా దాని కడుపు నిండా పిల్లలే. అంటే దాని పేరు ఆగో దాని పేరా ఆ. దాని పేరు పొద్దుతిరుడు పువ్వు. అట్లా కాదురా సత్య. ఆ. పొద్దు తిరుగుడు కాదు. ఆ. సన్ ఫ్లవర్. ఏం ఫ్లవర్ సన్ ఫ్లవర్ ఇదేం భాష ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ వాళ్ళతో ఏంటంటే అంటే నేను చెయ్యిందా ఇక నీకు పోతేనే తెలిసింది. ఏయ్ అట్లా కాదు గాని ఆ. ఇవన్నీ పోనీ గాని ఆ. సత్య ఓయ్. ఈ ఏకాంత సమయం లోపల ఆ. ఈ పూల తోటల్లో చూసినావా ఆ. నన్ను చూస్తే నీకేమన్నా అనిపిస్తుందా. అమ్మ నాకేమనిపిస్తుంది అప్పుడు అయ్యో, ఒక్కసారి నేను కట్టుకునే చీర బాగున్నదా. తల్లి బాగానే ఉన్నది. బాగానే ఉందా. ఆ. మరి నా బ్లౌజ్ బాగున్నదా. మంచిగానే ఉన్నదమ్మా. మంచిగానే ఉన్నదా. ఆ. మరి నా మెడ లోపల నెక్లెస్ బాగుందా. ఓ సూపర్ ఉన్నది రోజు ఒక్క కాడ. అంతేనా బాగున్నదా. బాగానే ఉంది. మరి నేను బాగా అనిపిస్తలేనా. నువ్వు మంచిగానే ఉన్నావమ్మా. మరి ఇంకేమిరా ఏకాంత అమ్మా నిన్ను చూసి కన్ను చెదిరి నీ వగా బిగి చూసి ఆ. నేను నా హక్కున చేర్చుకుని ఒకసారి ఇదేవరో ఒక్కసారి దురవుడు ఏమైతే అందరూ ఇక్కడ ఎవరు లేరురా. నేను బ్రాహ్మణుడు నేను మడిగట్టుకున్నాను కాదు అదే నడి మడి మరి ఎందుకు ఏంది నీ ఇది కూడా కూడా పూజ అంటారు. దీన్ని కూడా పూజ అంటారు. గిది నేరా ఆ. నువ్వే బ్రాహ్మణ కూరవే. ఏయ్, మంచిగా రాని మాటలు సత్య. అట్లా కాదు కానీ నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తున్నా తెలుసునా. తెలుసునా ఏమనిపిస్తుంది పండగ పేద రైతుకు పంట పండి చేతికి అందితే ఎంత ఆనందం అనిపిస్తుంది. పుట్టగా గొడ్రాలకి పిల్లగాళ్ళు పుట్టినాక ఆ తల్లి జోల పాట వాడుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. నడక రాని కుంటి వాడికి నడకలు వచ్చి పరిగెడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. మాట రాని మూగవాడికి మాటలు వచ్చి స్వరాగాలు పాడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళు వచ్చి ప్రపంచాన్ని చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. చూస్తుంటే అదో విధంగా అనిపిస్తున్నది రా. అమ్మా అరే సత్య, నా మాట వినవా. అస్సలే వినా. ఎందుకు వినవరా. నువ్వు మగవాడివి కదా, నేను మాడదాను కదా. అమ్మా నువ్వు నాకు ఒక బిడ్డ లెక్క ఉన్నావు. చీ దుర్మార్గుడా. ఎవరన్నారట. నా తోడ పుట్టిన చెల్లె లెక్క అనుకుంటా. అది ఎట్లా ఏ రకంగా నేను అట్లా అనుకోను. అమ్మా సత్య కవి కళాన్ని మరిచిన కోగిల గానాన్ని మరిచిన నాట్యాన్ని మరిచిన గాని నువ్వు నన్ను మరిచిన గాని రే సత్య నిన్ను నేను రా రా కౌగిలి చేరా
ఎందుకు రగిట్టి ఎత్తున్నావు నువ్వు? శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నగా ఏం కాదు. అమ్మా ఆ రామునికి సీత లేదా? నీ గంట గంగలు అమ్మా సత్య నవవన్నే కాడా నవవన్నే కాడా నా సొగసు కాడా నిన్ను కూడి సుఖించరా నా రాజా నిన్ను విడిచి ఉండలేనురా నా రాజా రే కాడా నా సొగసు కాడా నిన్ను కోరి దేవతిరా నా రాజా నిన్ను సుఖించరా నిన్ను కోరి దేవతిరా నా రాజా నిన్ను కోరి దేవతిరా నా రాజా నా సొగసు కాడా నిన్ను కోరి దేవతిరా అబ్బా కోకిల కూసే అబ్బా కోకిల కూసే కోలా మురిసే నా రాజా నిన్ను వదలనురా నా రాజా నిన్ను కోరి దేవతిరా నా రాజా నన్ను కూడి సుఖించరా నా రాజా నలముసల దండోలే గుణమీసం గలవాడా నలముసల దండోలే గుణమీసం గలవాడా ఏమిరా నీ గోరు రూపమేమిరా నిన్ను కోరి దేవతిరా నా రాజా నన్ను కూడి సుఖించరా నా కలగాలి జంటే ఉందన్ను కలగాలి జంటే ఉందన్ను అంటే నువ్వు లేక ఉండలేనురా నా సొగసు నువ్వు లేక బతుకలేనురా ఒరేయ్ సత్య, ఎందుకు రగిట్టే చేస్తున్నావు? వాడి దాని తీరిగా అలిగిపోతున్నావు, వెనక వెనుక జరుగుతున్నావు. శివ శివ అమ్మా ఆ? అమ్మ అనుకున్న వల్ల నాకు మంచిగా వస్తాయి మాట. ఆ? ఎందుకు రగి అడవి లోపల ఏకాంత సమయంలో ఉన్నానని బాధ్యత ఎవరిది పోతుంది? అయ్యో వద్దు వద్దు తల్లి తల్లి వద్దు వద్దు తల్లి తల్లి అయ్యో ఇది బుద్ధి కాదే తల్లి అయ్యో ఇది బుద్ధి కాదే తల్లి వద్దు వద్దు ఓ తల్లి నీ తల్లి లెక్క నేనున్న తల్లి రా రా అని నన్ను అంటున్నావు దాని వెంకట గట్టి అన్న మాట తప్పటోడు కాడు అబద్ధమాడటోడు కాదు కలిగి మొక్కటోడు కాదు కావాలి నన్ను అబద్ధమాడవాడు ముందు వేసినాడు వెనకకు తిప్పటోడు కాదు మడవ తిప్పటోడు కాదు రా రా అని ఎప్పుడైతే
ఓ తల్లి నీకు పదెల్ల పబ్బది పట్టన్నాడు 6 మంటలు మండి లేపి అగో సత్యవర్మ మహారాజు అగో ఎప్పుడైనా పోతున్నాడయ్యా ఓ పెద్దలారా ఒరేయ్ సత్యవర్మ పోదాము పోదాము వారి ఏడికి పోదాము నీవు పోదాము పోదాము వారి ఏడికి పోదాము నీవు బాలపుణ్యం వేయవంటే బాలవెంక పోదామరా బాలపుణ్యం వేయవంటే బాలవెంక పోదామరా నా తండ్రి వచ్చినాక కాని పోయి మాటలు చెప్పి తాను మీద తల పండు తప్పగా తీస్తాడు నాకు దక్క మొదటి ఆడదానికి చిక్కిన దక్కిన నేను ఓర్చేదాను కాదురా గాయపడ్డ పులి అవమానపడ్డ ఆడది పగ తీర్చుకోక ఎన్నడికి మానవుడంతర వారి ఎక్కడికి పోతావురా నీవు భగవంతా మరి ఉసిరవ నా తండ్రి నా మాటను ఎంతైనా కానీ వీడు నా మాట వింటలేకపోయే చేయవన్న పని చేస్తున్నాడు కానీ ఈ పని ఎత్తలేకపోయే నా తండ్రి వచ్చినాక నేను ఏమో అని చెప్పుకోవన్నా అని రగ్గు నేర్చిన ఆడదానికి బొంక నేర్వ రావాలి బొంక నేర్చిన దానికి అంక నేర్వ రావాలనే అమ్మా నవ్విచ్చి కవ్విచ్చి మత్తెక్కించి మై మరిపించి రారా రారా రతికేని ఊడు అంటే అమ్మ పరాయి ఇంటి స్త్రీ అంటే తోడ పుట్టిన శల్యోర చూసుకుంటా పరాయి బంగారం అంటే మట్టి పెట్టో నేను భావించుకుంటా నీ రెట్టబెట్టేటోని కాదు అందరసంటోని కాదు ఓటకాన్ని కాదు కొందరసంటోని కాదు కొంటెవాన్ని కాదు అమ్మ అడుగుతా నీకు అర్ధ రాజ్యమైన రాసిస్తా కాదంటే నాకైనా అందగాళ్ళ తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా నా కన్న బిడ్డోల నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తా కానీ నేను మాత్రం నిన్ను ముట్టా నిన్ను ప్రేమించా అన్నాడు వారి నీ మీద నా మనసు ఉన్నది నిన్ను తప్ప ఇతరులను ప్రేమించారా రమ్మని మీదికి పోతే ఆ రారాజుకు కోపం వచ్చి దండరెక్కలు పెట్టి గిరగిర నింపి ధరణి వీర మండ పెట్టి మల్లె పువ్వు తెలుపు గులాబీ రంగు ఎరుపు దున్నపోతు లాంటి బలుపు బలిచి ఎన్ను మిన్ను గారకుంటా కన్న తండ్రి సొంటి వాడిని కామించుమంటవా పురుష వర్షాలు ఉర్వయ్యే పండే పంటలు వండే పాపిష్టిదారా కొంచెం పొల్ల కొంగు పడితే మంచొల్ల మానం పోతే ఇక్కడ నేను ఉండనని అగో సత్యవరణ మారాదు ధర్మాపురి పట్ట వెళ్ళిపోతుంటే అప్పుడు మాయమోగిని ఏమనుకున్నది మా బాబుతోని వీడిని అబద్ధమాడిస్తారని ప్రగల్భాలు వలికిన ఇప్పుడు వీడిని అబద్ధమాడియలేదు ఓడించలేదంటే మా నాన్న నన్ను ఎన్ని మాటలు ఎన్నుతాడు అందుకే రంక నేర్చినాడిది బొంక నేర్వాలి బొంక నేర్వని ఆడిదాని బతుకు కొంకన కలపాలని అగో శీరంతా చింపుకున్నది రైకంతా చింపుకొని గోళ్ళతోని ఒళ్ళంతా గిల్లుకొని చక్కని కురులు సిక్కువడ చేసుకొని తండ్రి శంకర ఎక్కడున్నవని వేడుకోంగరే అగో గాలి లోపల బిడ్డ మాట గమనించిన శంకరుడు పుట్టు పుట్టురా పుట్టు కన్న బిడ్డ మాయమోహిని దగ్గర శంకరుడు పుట్టిండు మాయమోహిని కన్న చూసేవారు చాలా గుడ్డలు తల్లు అంటున్నాయి తిరిగింది రైకంతా తిరిగింది ఇక అయ్యో నా బిడ్డ మీరు సీరంతా తిరిగిందే రైకంతా తిరిగింది ఇక సత్తాయి నీకులు చిత్తంగా ఉంటాయి ఇక నొట్టి ఉన్న బొట్టేమో బొట్టల్లా ఎదిగింది ఇక
వెలిగింది, పురులన్నీ చిక్కుపడ్డాయి, నొట్టుకున్న బొట్టు ఎదిరింది, చేతి గాజులు వలిగినాయి, ఆభరణ భూషితురాలై. మరి ఎందుకు కలకల కన్నీరు తీస్తున్నదమ్మా? నా బాబగారి నోడితోటి మరి నిజమా అబద్ధం అనుకోని శంకరుడు వారి చేతులు చూసుకున్నాడు. చూసుకుంటే ఆయన ముట్టుకోలేదు, పట్టుకోలేదు. ఇది నాకు భయపడి అబద్ధం ఆడుతున్నది. ఇదే సమయం, మంచి సమయం మించిన దొరకది. ఇప్పుడే సత్యవతి బయటికి పోయి తన చేతులు తన నెత్తి మీద పెట్టి తన చేతనేటువంటి కట్టుకున్న భర్తకు శిక్ష వేయిస్తానని శంకరుడు అటువంటి బిడ్డను భయపడకు, బాధన ఉన్న పూలు ఎందవోకు భుజాన ఉన్ననా అని బిడ్డను అక్కడ ఉంచి మరి అటువంటి లోకాల శంకరుడు ఇప్పుడే సత్యవతి బయటికి పోతానని రామ రామ కోదండ రామ కోదండ రామ మంచిగానే ఉన్నాడు, ముక్కుట భోగ్ చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడు. నీ భర్త నిగనిగా అయిండు. మరి ఒక్కడివే వచ్చిన ఏమిటయ్యా? అమ్మా ఒక పని కలిగి వచ్చిన నేను. ఏమి పెరగలిగింది తండ్రి? నీ చేసుకున్న భర్త నా బిడ్డను అంగపరిచిండు, భంగపరిచిందంటే నమ్మది. దీని చేతులు దీన్ని ఎత్తి మీద పెడతానని అమ్మా నువ్వు ఎందుకు వచ్చినావంటున్నావా? నేను ఒక్క కాడ ఉంటే నాకు పోతుపోదు. నేను యాత్రలకని బయలుపోతుంటే పొయ్యే తొవ్వ లోపల ఒక యుద్ధగిరి పల్లె కలిసింది. ఆ పల్లె కాడ నలుగురు పెద్ద మనుషులు పంచాయతీ చేస్తున్నారు. వాళ్ళు నన్ను చూసి, ఓ బ్రాహ్మణయ్యా ఇక రావయ్యా, నువ్వు కాలి నడకతోని కాశీ యాత్రలు తిరిగేస్తారు, 4 వేదములు 18 పురాణాలు చదివి ఆపోసన పట్టిన అమరవేద పండితులు ఈ పంచాయతీ తీర్పు చెప్పుడు రావయ్యా అని పిలిచింది. ఏంది కొడుక అన్న, పెళ్ళయి అటువంటి ఒక్క కొడుకున్నవాడు పెళ్లి గాని పిల్లలు రారమ్మని రతికేలు కూడు అని అంగపరిచి భంగపరిచిన మొగోనికి ఏం శిక్ష వెయ్యాలో చెప్పి కొమ్మన్నారమ్మా ఓ సత్యవాది అంటే నేను అన్నగా అయ్యా వజ్రాన్ని వజ్రంతో ఖండించాలి, మోసాన్ని మోసంతో ఖండించాలి. ఆడవాళ్ళ తగు ఆడవాళ్ళకి ఏర్పాటు. అందు గురించి ధర్మము తప్పంది ధర్మాపురి పట్టణము లోపల సత్యవరణ మహారాజు వారి సత్యవతి ఉన్నది. ఆమెను అడిగి ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసుకొని వచ్చి ఇక్కడ పంచాయతీ తీర్పు చేస్తానని అక్కడ పంచాయతీ వాయిదా వేసి వచ్చిన. మరి కట్టుకున్న పెన్న ఉండంగా కన్న కొడుకు ఉండంగా పరాయి పిల్లలు రారమ్మని రతికేలు కూడు అని
ఆగో అంగపరిచిన భంగపరిచిన మొగోనికి ఏమి శిక్ష వెయ్యన్నో ఈ ముచ్చాలను వాడితోని ముద్దమంత మాట చెప్తే ఆ యుద్ధగిరి పల్లెకు నేను పోయి ఆ పంచాయదును నేను తీర్పు చేసి వస్తానమ్మా సత్యవాది అయ్యో బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా ఎంత మాట వరకు వాడు ఎవరైనా మంచిదే చేసుకున్న భార్య ఉండంగా కన్న కొడుకు ఉండంగా పెళ్లి కాని పిల్లలు ఒకవేళ రెక్కబట్టి అంగపరిచి భంగపరిచినట్టయితే వాడిని బట్టిగా బతకనియద్దు తండ్రి ఒక్క మాట చెప్తున్న వినవయ్యా ఏ నేత్రాలతోటి చూసిండో ఆ పాపగారి వాడిని కనుగుడ్లు వెగిలియాలే ఏ కర్మలతోటి అమ్మాయిని పట్టుకుని కై గురించుకున్నాడో ఆ రెండు కర్మలను నరికియాలి తండ్రి ఏ పాదములతోటి నడుచుకుంటే అమ్మాయి దగ్గరికి పోయిందో రెండు కాళ్ళు ఖండించాలి కటిక వాళ్ళ చేతుల్లో కటిక వాళ్ళు ప్రాణం ఇస్తే ఆ కనుగుడ్లు తీసుకొని వచ్చి చూసినవా ఎంతైనా కానీ ఆ బాలకు చూసినవా నూతన బొట్టు పెట్టాలనయ్యా అయితే కట్టుకున్న భార్య ఉండంగా కన్న కొడుకు ఉండంగా పరాయి పిల్లను పరాభవించిన వానికి శిక్ష ఏమిటంటే వారిని జానెడు తాడు తీసుకొచ్చి వెనకకు రెట్టలిడిసి బెత్తడి మిగుల గుంచి కట్టి మన నరఘోర అడవి లోపల కనకరమ్మ బండ మీద వండబెట్టి కరచరములు ఖండించి కనిగుడ్లు వెకిలించి కరకరవాని గొంతులు కోసి కడగకున్న కత్తి నెత్తులు తీసుకొచ్చి కడగని కత్తి నెత్తులు తీసుకొచ్చి ఆ కన్యకు నొట్టికి బొట్టు పెడితే అప్పుడు ఆ పిల్లకు మనసుకు శాంతి ఈ కథకు విశ్రాంతి అంటారా ఎవరికైనా ఇదే శిక్షణ ఎవరికైనా ఇదే శిక్ష ఈ పని చేసిన ఏ మగవారికైనా ఇదే శిక్షణ ఏ మగవాడికైనా ఇదే శిక్ష వాడు ఎవ్వడానుకున్నారమ్మా సత్యవాది వాడు ఎవ్వడానుకున్నారమ్మా సత్యవాది నువ్వు చేసుకున్న భర్తనమ్మా నా బిడ్డరా వాడు సత్యవరణమా రాని సత్యవాది వారి బాబినొట్ల మందు పోయా సత్యవాది మంచోడు అనుకున్న గారి నా గొప్ప నాకు తెలియదు నమ్మినా పాపకారి ఉండ పడుకు నేను లేని సమయం లోపల నా కన్న తీసుకుపోయినాను వద్దురా నీ బిడ్డ లాంటి దాన్ని రా నీ తల్లి లాంటి దాన్ని రా నీ చెల్లె లాంటి దాన్ని రా అంటే తల్లి చెల్లి గల్లిలో నాకు లేదన్నాడట కూరలో ఉన్నాయా నీ చెప్పలు చెప్పుతాలో ఉన్నాయా అని దగ్గరికి తీసుకొని బిడ్డరా ఉన్నాడట ఆగోని యొక్క చేసుకున్న భర్త నా బిడ్డను భంగపరిచిండు కాబట్టి తప్పకుంటావాని నువ్వు కటిక వాళ్ళ కప్ప చెప్పి వాడిని కరకర గొంతులు గోపించి కరచరములు ఖండించి కనిగుడ్లు వెకిలించి కడగని కత్తి తీసుకొచ్చి నా చేతులు పెడితే ఆ నెత్తులు కొంట పోయి నా కన్న బిడ్డకు పెడితే నా బిడ్డ బతుకుద్ది లేకపోయినట్టయితే దాని మనసుకు శాంతి ఉండదు ఈ కథకు విశ్రాంతి ఉంటుంది అక్కడికి పోతున్నావు పని మంచి లెక్క ఆ పిల్లలు బిడ్డ లేక చూసుకో ఆ తల్లి లేక చూసుకో అన్నని అని ఎక్కడ కానీ నా భర్త గటువంటి వాడు కాదయ్యా నువ్వు సత్యవంతురాలివే నీ మొగడు సత్యవంతుడే సంసారి మా వంశంలో లేదు లంగ మా గోత్రాన లేదన్నాడట ఎవడన్నా నా ఇంట్లో దొంగలు పడి ఓ 10,000 రూపాయలు ఎత్తుకపోయింది అని చెప్పచ్చు నిందె పెట్టచ్చు నా చేనులో వచ్చి 10 గంటల కంకులు ఇసుకపోయింది అని చెప్పచ్చు నా ఎడ్ల కొట్టుకపోయింది అని చెప్పచ్చు నా బిడ్డను గుంజుండని ఎవడన్నా చెప్పుకుంటాడా అది పెళ్లి కాని పిల్ల నా బిడ్డ మీద నిందె పెట్టుకుంటే దానికి పెళ్లి అవుతుందా నా కన్న బిడ్డ మీద నేను నిందె మోపుకుంటానా తప్పు నీ తప్పైనా గాని భర్త నీ భర్త అయినా గాని తప్పు తప్పకుండా 10 మందిలో పడ్డప్పుడు తప్పే అంటావు నువ్వు నిజంగా సత్యవంతురాలవైతే ధర్మము తప్పని దానివైతే నీ చేసుకున్న భర్తను విలిపించి కటిక వాళ్ళ విలిపించి నీ కరకర నీ కట్టుకున్న భర్తను గొంతులు పోయించి కరచరములు ఖండించి
గుడ్డికాని గుడ్లు వెక్కిరించి కడగని కత్తి తీసుకొచ్చి నా చేతిలో పెడితే నమ్ముతా లేకపోతే నీ దండరెక్కకున్న ధర్మకంకులు నింపాడు వాడే నేను వెళ్ళిపోతా నేనెందుకు వారేస్తానయ్యా కాదు అను అనను కాదు లేదు అను అననయ్యా ఆగో వస్తాడు చూడు వాడు ఎట్లా వస్తాడు వాని దోత చూడు వాని అంగి చూడు వాని లింగాల శాలువ చూడు వాని ముఖం చూడు వాడు ఎట్లున్నాడు భర్తను చూసేవరకల్లా తల్లికి గుండెలకు వెళ్ళు అంటున్నాయి కార్యాలు బోర్లు పడుతున్నాయి దేవుడా నా భర్త గడవంటి పని చేయడంటే ఆడ తప్పు అయినోడైతే అక్కడనే ఉంటాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు ఆ పడుగు మంచిదైతే ఆంగత్తనే అమ్ముడు ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు అయ్యో నాదా నా ప్రాణనాథ ఓ నాదా ఓయ ప్రాణనాథ ఓ నాదా నీ భార్య నీకు కదా ఓ నాదా ఎంత పని చేసినావే ఓ నాదా నీ భార్యను నేను ఉండంగా మనకు ఒక్క కొడుకు ఉండంగా పెళ్లి కానీ ఆ పిల్లను పట్టిన వాట అంగపరిచిన వాట భంగపరిచిన వాటనయ్యా నీకు నీ భార్య యాదికి రాలేదా నీ కొడుకు యాదికి రాలేదా నేను గట్ల అడిగితే చెప్తాడా వాడు చేసేది చేసిండు గట్ల అడిగితే చెప్తాడా మరి దొంగోడు దొంగతనం చేసినావు బిడ్డ అంటే చేసిందని అంటాడా ఎవడు అన్నాడు మరి ఎట్లా చేసుడయ్యా ఎట్లా కాదు నా మాట విన నీకు నమ్మకం ఉంటే కటికొల్ల విలిపించి వాడిని కాడరాని గట్ల నేను చెప్పినట్టు చెప్పి శివ శివ ఎంతటి మాటలు లేకుంటే లేదని పొద్దున్న దాకా నీతోటి వారు నాకు అయ్యవద్దు ఏమిటయ్యా ఈ పని? కంకులు నింపి అక్కడ వారి కాదు అను లేదు అని వెళ్ళిపోతా మరి నీ భర్తను కటిక వాళ్ళకి అప్ప చెప్పు భగవంత ఇక నీ ముఖం నేను చూడబోనయ్యా నా ముఖం ఈ కాడికి వెళ్ళి నాకు చూపించవద్దు ఎంత పని చేసినవయ్యా నమ్మినారు వచ్చే పుచ్చిపూరలు అయినట్టు పొట్టోని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడితే ఆ పొట్టోడు చూసినవా బిడ్డ పెట్టవైతే చూసినవా గంత మంచిగా చెప్పబట్టే నువ్వేమో నేను చెయ్యలేదు అనబడితే నీకు న్యాయం అవుతుందా సిగ్గు మానవని అనిపించాలి నీకు నేను వాళ్ళ బిడ్డ లెక్క నేను వచ్చిందా అక్కడ ఉంటాడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అయ్యా నిన్ను ఎక్కడ ఉంచిపోయినా నేను ఎక్కడికి వచ్చినావు ఇప్పుడు తండ్రి నీ బిడ్డ దగ్గర ఉన్నావా తండ్రి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటున్నా మా ఇల్లేరా మీ ఇల్లా మా ఇల్లు తండ్రి మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావురా నాకు దానం ఇచ్చింది నీ భార్య నేను చెప్పిన పని చేసుకుంటా నా బిడ్డ పెట్టింది తిరుక్కుంటా నా బిడ్డ దగ్గర కావాలంటురా అంటే కళ్ళ కావరం చేత మదాన మత్తెక్కి ఎన్ను మిన్ను గానక నా బిడ్డ మీద చేస్తావు నేను వెయ్యలేదు తండ్రి. ఎన్నిసార్లు నా నోట అనిపిస్తావు ఈ మాట ఇక చాలయ్యా ఆ మాట మళ్ళా మళ్ళా అనుకోకయ్యా అగో ఆనాడు సత్యవతి కళ్ళ చూసింది అయ్యా ఇప్పుడే కలగూర సత్యమ్మ గన్నది కటిక చెల్లప్ప కొడుకులు 7 ఎమినా కటిక వాళ్ళ వినిపిస్తానని సుంకరి మల్ల ఎరుగోరింది 7 కటిక వాళ్ళ వినిపించింది కొయ్యి కొయ్యి అంటే కన్న తల్లి సనరొమ్ము కోశ కటిక వాళ్ళు కట్టిక చుట్టం లేదు కటిక వాళ్ళ ఉండదు గటువంటి సత్యవర్ణమారాను సత్యవతి చూడంగా జానడు తాడు తీసుకొచ్చిండ్రు అగో వెనకకు రెట్టలు గుంజి గనక అగో పెద్దడి మిగుల కడుతున్నారు రాజ్యాలు రాదుకో అయ్యా నువ్వు రాదు అయితేంది ఎవరైతేంది తప్పు తప్పే అంటారు నీ పట్టుకున్న భార్య అటువంటి ఒక్క నిన్ను కైమ కొట్టుమన్నది కోదాపురం మారి అటువంటి ఖడ్గాలు పట్టుకొని రామరామ కోదండ రామ కోదండ ఓరి 7 కటిక వాళ్ళు కోదండ ఇక రాజును కూడా పట్టుకున్నారు కోదండ రాజును పట్టుకొని నడుము ఎక్కడి పోతుంటే కప్పుడే బడికి పోయిన పిల్లగాడు ఎర్రవట్ట బయటికి పలక బలపం పట్టుకొని ఇంటికి పని కూర్చొని మీ బాబును మీ తల్లి కటిక వాళ్ళ కప్ప చెప్పింది శనమైతే మీ కన్న దాన్ని తలకాయ వస్తారన్న వల్ల గడవంటి పని కూర్చొని మా రాదు గిద 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 ఉడి కట్టిండు అటువంటి కన్న తల్లిని కళ్ళ కూర్చి ఏము తప్పు చేసినవు ఏము నేరం చేసినవు అని అటువంటి నిన్ను కన్న తల్లి కటిక వాళ్ళ కప్ప చెప్పింది అనేవారకు కొడుక బ్రాహ్మణయ్య కోరిక ప్రకారం అటువంటి నా తలకాయ ఓపిస్తుంది మీ తల్లి అనంగా ఇక బ్రాహ్మణయ్య నా వేడికైతే నాకు అనంటారా ఇక బాగు చేయాలన్నది అటువంటి 7 ఏళ్ల పిల్లగాడు పని పూసిన మారాదు ఆ బ్రాహ్మణయ్య వేడి కచ్చుడు బ్రాహ్మణయ్య పాదాల వీరవడ్డడు ఇక అయ్యయ్యో బ్రాహ్మణ వేగన్న బ్రాహ్మణ ఇక నీ బండ బంజను అని
నిన్ను అటువంటి ఒక్క ఎవరికి ఆకలైతే వాడ తింటవా ఆకలి చల్లారుద్ది కానీ ఒకరంతుకోవడి తింటే ఆకలి చల్లారుద్దా నీ కన్న తండ్రి తప్పు చేసిండు కాబట్టి నీ కన్న తండ్రినే కైమ కొట్టిస్తా దూరం ఉండు వారి ఆ పిల్లగాన్ని బంధుకు జరిపి 7 ఏమినా కటిక వాళ్ళకు సత్యవరణ మహారాజునప్ప చెప్పుతే కొడక పనిభూషణ మహారాజా నేను పోయేటోని పోతన్న మీ తల్లి ఉంటాను నువ్వు ఉంటున్నావు అగో మీ దండరెక్కకు ధర్మ కంపునం కట్టిన నిన్ను విరిగి మీద పడ్డ భూమి బ్రద్దలైన గాని 7 సముద్రమును వల్ల కల్లోలమైన దండరెక్కకున్న కంపునం తెప్పకుండ్రి ధర్మం తప్పకుండ్రి రేపు నిన్ను కోరుకున్న మీ తల్లిని కోరుకున్న ఈ రాజ్యం కోరుకున్న మాట తప్పకుండా మడివదింపకుండా అడిగిన వారికి దానం ఇయ్యం రాని కన్న కొడుకు బుద్ధి చెప్పి కటిక వల్ల ఎంబడి అడవికి పోతున్నాడు సత్యవరణ రాదో అప్పుడు 7 కటికవాళ్ళు సత్యవర్ణ మహారాజును నర్రాజ్యంగలికి తీసుకొచ్చి కనకలమ్మ బండకాడికొచ్చి ఆ తాను విడిచి ఓ సత్యవర్ణ మహారాజా కొన్ని వయ్యంగనేమో కింద తీగంది వయ్యాలంటారు మనిషి తలకాయ వయ్యంగ మనసులను కలుసుకోమంటారు కలుసుకొని తల్లిదండ్రిని కలుసుకొని ఇష్ట దేవతల విలుసుకొని ఇష్ట బాంధవులను అంటున్నారు ఆ కటికవాళ్ళు మాట మాట్లాడక ముందే చూసినవా అటువంటి అగో నా భార్య కూడా నన్ను నమ్మపాయే అగో 3 ముళ్ళ బంధము 7 అడుగుల బంధము నేను వంగనే అగో నిన్ను అగో బ్రాహ్మణయ్య క్షేత్రం నేను పెట్టినా నాగో తోడ పుట్టిన చెల్లె లెక్క చూసుకో కడుపులో పుట్టిన బిడ్డ లెక్క చూసుకోమ్మా అని నేను బుద్ధి మాట నేను చెప్పినా అగో మగ వల్ల గుణమే మోటుకున్నా అంటారు అవి నీకు చెప్పినా గాని చూసినవా పరాయి పిల్లలు నువ్వు చెయ్యి పెట్టినవా అని నా భార్యే నన్ను నమ్మపాయే అని ఆ కరగాలమ్మ బండ కాడ అగో రాజు చూసిన సత్యమర్మమా రాజు ఈ అతన్ని మీద కూడా పట్టే ఓ దేవుడా మీద కూడా పట్టే ఓ దేవుడా సత్యవాది ఓబామా రాజ్యం బంధు పెట్టకుండ్రి దేశం బంధు పెట్టకుండ్రి అవదాన కంకరం కట్టుకొని అవసరం అనుకుంటే అగో నా భార్య ప్రాణం ఇవన్నా ఇయ్యాలి నా కొడుకు ప్రాణం ఇవన్న నా కొడుకు ప్రాణం ఇయ్యాలయ్యా కరి అన్న వాడదప్పద్దు అబద్ధం ఆడద్దు కలిగి మొక్కవద్దు కలల్లైనా అబద్ధం ఆడద్దు అని చెప్పుకుంటే తండ్రి అయితే నేను ఆ పిల్లను ముట్టలేదు పట్టలేదు నేను ధర్మాత్మున్నే కానీ నా వీనికి నిందొచ్చింది గాని నిందతో నేను పొందరిండుతన్నా గాని నా భార్య పిల్లలకు చెప్పు ఎన్ని కష్టాలు వచ్చినా దాన కంకున విడవద్దు ధర్మం తప్పద్దు
నా భార్యను కోరుకున్నా నా కొడుకును కోరుకున్నా మా రాజ్యాన్ని కోరుకున్నా ఈవని చెప్పంటున్నావా సరే మంచిది చెప్తామన్నారు రారాజును కనకలమ్మ బండ మీద వంట పెట్టిండ్రు పలుగురాళ్ళు పోసిండ్రు కత్తులు పలసబడ నూరిండ్రు ఉప్పు రాళ్ళల్లో ఉలికిపడ నూరి గోవింద గోవిందరో గోవింద అంటున్నారు ఎర్రని గుట్ట ఎత్తిరి కోట బియ్యం లాంటి కొట్టుకొని రారాదు ప్రాణం పోతుంటే శంకరుడు కళ్ళ కూర్చుండు వీడు సత్యవంతుడు ఉన్నాడు ఒకవేళ వీడి జీవనం యమపురి పట్టం పోతిది మళ్ళీ ఎనకవు తిరిగి రాదని ఇక అచ్చేడి జీవనాన్ని ఆ దేవుడో అచ్చేడి జీవనాన్ని అరిచేతు లోపల నీలం చేసుకున్నాడు లోకాల శంకరుడు కొట్టుకొని సత్యవరణ మారాదు ప్రాణం విడిచిండు కనకరమ్మ బండ మీద తన కలేభరాన్ని విడిచిపెట్టి కడగని కత్తి పట్టుకున్నారు 7గురు యమున కటిక వాళ్ళు ఇక్కడికి దగ్గర సత్యవతి ఉండే అంతఃపురం మేడల్ల కచ్చిండ్రు తల్లిరావు సత్యవతి ఓమాయిలో తల్లిరావు సత్యవతి ఓమాయిలో కోరుకున్నట్టు నా తల్లిరా నీ చేసుకున్న భర్తనమ్మ ఓమాయిలా కనకరమ్మ బండ వీర బట్టి కనకరమును ఖండించి కనుకుంటూ వెదిరించి కరకర గొంతులు పోసినాం ఇక కడిగని కత్తి పట్టుకోవాలొచ్చినాం ఇక నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అగడు కూడా అయ్యాకప్పుడు సత్యవాది దేవి చూసినవా ఆ కడిగాని పట్టుకున్నదే ఓ నాదా నీ ప్రాణం నా పాప గారి చేతులతో దించినాయ్యా అయ్యో రామ 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 తల్లి సత్యవాది సత్యవాది కొమ్ము పెట్టే దేవుడా ఎంత బాగా జరిగినాదే
కూర్చోబెక్కి దిగడు అని భర్త లేని ఆడిదానికి బదనాములు ఎక్కువ, భార్య దక్షిణ మోగోనికి బాధలు ఎక్కువ. ఎసొంటి ఆడిదైనా గాని భర్త ముంగడి సాగు బంగారు సాగు వరకుంటది. భర్త బ్రతికుండంగా భార్య చచ్చిపోతే సచ్చిన పీరుక్కైన 5 ముత్తైదలచ్చి తల దిగ భారతానం పోసి దానికి కొత్త చీర కట్టి కొత్త రైక తొడిగి కొప్పల మల్లె పూలు పెట్టి నొట్టికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ పెట్టి పాడ వీణ వండ పెడితే దాని ముఖం పార్వతీదేవి లెక్క కనిపిస్తుంది. మరి ఏ నోము నోచిందో